కథాభిమానులకి స్వాగతం. ఈరోజు వినబోయే కథ గోరీ మీది చింబోతు. ప్రాకృతిక కవి, రచయిత, ఎన్నో జానపద గేయాలను, పాటలను రచించిన గేయకర్త, ఆంధ్ర వర్డ్స్వర్త్గా పేరు పొందిన కవికొండల వెంకట్రావు గారి రచన ఇది. తూర్పుగోదావరి జిల్లా శ్రీరంగపట్నంలో జన్మించిన కవికొండల వెంకట్రావు గారి విద్యాభ్యాసం రాజమండ్రిలో జరిగింది. ఉపాధ్యాయునిగా తొలినాళ్లలో పనిచేసి ఆ తరువాత న్యాయవాద వృత్తిని చేపట్టారు. ఆనాటి రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆస్వాల్డ్ కూల్డ్రే ద్వారా వారి సౌత్ ఇండియన్ అవర్స్ అనే గ్రంథాన్ని శిష్యులు కవికొండల వెంకట్రావు గారు, దామెర్ల వెంకట్రావు గారు, అడవి బాపిరాజు గారులకు అంకితం ఇచ్చారు. కవికొండల వెంకట్రావు గారు వెన్నెల అనే మాసపత్రికను నిర్వహించారు. వారికి ఎంతో ప్రీతిపాత్రమైన నగరాలకు, ప్రాంతాలకు గ్రంథాలను అంకితమిచ్చారు. త్రయి అనే పుస్తకాన్ని చెన్నపట్టణానికి, తిరువళిక్కిను రాయపురం సముద్రానికి అంకితమిచ్చారు. వీరి శివరాత్రి ప్రభ కవిత శ్రీశ్రీ మహాప్రస్థానానికి స్ఫూర్తిగా నిలిచింది. గోదావరి శాఖ వైనతేయంని ప్రేయసిగా, కడలిని ప్రియునిగా అభివర్ణిస్తూ రాసిన విలాసిని వైనతేయం కావ్యం వారి ఊహలకు అద్దం పట్టే ఒక అందమైన కావ్యం. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ప్రజలకు ఇంత సన్నిహితుడైన తెలుగు కవి ఈ యుగంలో లేడు అని అన్నారు. ఇక ప్రస్తుత కథ గోరీ మీది చింబోతు 1938లో వినోదిని పత్రికలో ప్రచురితమైంది. మరి వినండి, కవికొండల వెంకట్రావు గారి గోరీ మీది చింబోతు. మనం సర్వసాధారణంగా కథల్లోనూ పురాణాల్లోనూ చదువుతూ ఉండడం, ఆ చదివే చదువును బట్టి నమ్ముతూ ఉండడం కద్దు. అవన్నీ దేవతా విషయాలు, పైలోకానికి సంబంధించినవి. శివకేశవులు ప్రత్యక్షమవుతారు, అశరీరవాణి పలుకుతుంది, మృత్యుముఖమే గంధర్వ నగరమై వినోదం కల్పిస్తుంది. కానీ కరీంబక్ష్ అనే ఒకానొక కసాయివాడు, తురుష్కుడు, అమేషా మేకల్ని గొడ్లని చంపి ఆ మాంసం అమ్మి అందువల్ల ధనమార్జించిన లుబ్ధుడు, అతగాడు చనిపోయినప్పుడు మహా విలయద్వారం అయకవాటాలని తెరచి తనలోనికి లాక్కుని లాకు తలుపుల్లా మూసుకూరుకుంది. వట్టి భౌతికపు చావు చచ్చాడు. నాగలోకవాసులు గాని నాకలోకవాసులు గాని ఆ జీవిని గురించి తలపెట్టి ఉండలేదు. కరీంబక్ష్ యొక్క అస్థిర కాయం నేల పూడ్చి అందుమీద తమ మత ప్రకారం గోరీ వెలయించారు కొందరు మహమ్మదీయులు. గోరీ పచ్చి ఇంకా ఆరిపోకుండానే అందరూ ఆ కాలం చేసిన కసాయివాణ్ణి విస్మరించేశారు. జీవనమున్న మేఘం అలుముకుపోవాలి అంటే గాలి కావాలి, కానీ జీవనం లేని చీకటికి నివాత వాతావరణమే చాలు. కరీంబక్ష్ చనిపోయిన వెనుక ఓ నిశ్చలమైన రాత్రివేళ రెండో కంటికి తెలియకుండా సాంద్రతమంగా తమోరాశి విడివడ్డదై 4 దశల్ని నల్లబరిచి చింత చెట్టు మీది దయ్యాల్ని, మర్రిమాను మీది పిశాచాల్ని కూడా మూగబోయి రిచ్చపాటుతో తన్ను చూడమన్నట్టు నిలవుండిపోయింది. ఆకాశం మీద నుంచి తెలిమంచు పూలరేకులపైని జారిపడుతున్న పాళపు సడిసన్నకు కూడా ఆ నిశీధిని లక్ష్మి నోచుకోలేదు. ఏతన్ నిబిడాంధకారంతో పాటు ఏకాంతంగా, ఏకాకిగా, ఏమాత్రం అలికిడి కానీకుండా ఎందుకో అన్నట్టు ఇలువెడలి నడుస్తూ ఉంది. నల్లని బురకా వేసుకొని బురకాలోంచి నల్లని చీకటి చూస్తూ కరీంబక్ష్ వితంతువు రఖ్యాబీబీ. భర్త చనిపోయినా ఆమె మనస్సు భర్త మీదనే ఉన్నది. మర్చిపో తల్లి, మరి బ్రతికిరాడు నీ మగడు అని పరదా వెనుక ఎంతగా తన వాళ్ళు తనకు బోధించినప్పటికీ మరచిపోలేకపోయింది. గోరీలో పాతిపెట్టబడ్డాక
కాలిగోరైనా పైకి కనపడదు. అంత లోతుగా అంత హెచ్చు తగ్గు రాకుండా తవ్వి పాతిపెట్టి అందుమీద ఇటక్కట్టు కట్టి సున్నం వేసి చెప్పన్న గోరీలకు వేసినట్టే వెల్ల వేసేసినారు నీ మగని గోరీకిన్ని. ఇది కరీంబక్ష్ గోరీ అని కూడా ఆనవాలు పట్టలేవు సుమా అని లోలోపలి తన హృదయం వెనక్కు లాగేస్తూ ఉన్నా కాదని కదిలిపోయింది. హృదయం దాన్ని ఎముకల గూడులో జనిపి అందుమీద కండ పట్టించి కండ మీద త్వక్కు తొడిగి ఎంతో ఇరికించి ఉంచాం. అటువంటి అల్కా హృదయం చెప్పే మాట ఆమె వినేది నాటిరేయి. నాటిరేయి ఆమెనేదో విశాల హృదయం, ఒళ్ళు కళ్ళు మించి మిలమిలా కలకలమంటూ ఉన్న అనస్వర విరాట్ మహోరస్క సంస్కార కౌస్తుభ కాంతితో కూడుకున్నదేదో ఏదో పిలిచి తీసుకుని పోతూ ఉంది. ఆమెకి ఆ రేయి వెనుచూపు లేదు, ప్రక్కచూపు లేదు, నేలచూపు లేదు. ఆమె దృక్కు మగని గోరీ ఎత్తున ఆగి మగని గోరీ పొడుగుతా చాచుకుని పోయింది, పూచుకుని పోయింది. ఆమె నడిచిన నడకనే. ఆమె తన మగని గోరీ డాసిన కొద్దీ ఆమె కూరకే మగని రూపం సాక్షాత్కరింపదొడగింది. కరీంబక్ష్ రూపం, కఠోర రూపం, కొడిగట్టిన దీపకళ, వాని బ్రతికి ఉన్నప్పటి జీవకళ. అటువంటప్పుడు చనిపోయిన తరువాత వాని కళ ఎలా ఉంటుందో ఆలోచించండి పాఠకులు. మూర్ఛి, దాడి, బుగ్గమీసం, కనుబొమల అట్టహాసం, జానడు పొడవుకు మొలచి ఉండి భల్లూక ముఖంలా భయంకరంగా ఉండడమే కాకుండా అతని ఇరు చెవుల్ని చుట్టి విజృంభించుకొని ఉండేవి రోమాలు జీమూతంగా చిటికెన వ్రేలి నిలువుకు పెరిగి. తల పొన్నకాయలాగు నున్నగా గీయించుకునేవాడు ఎప్పటికప్పటి. కాబట్టి కేవలం వెంట్రుకలు పోగే కాదు, ఏదో మెదడు ఉన్న మానవుడేను అని కనిపెట్టగలిగారు ప్రజలు. అదైనా అతగాడు తన జాతికి సంబంధించిన దొరకటోపీ పెట్టుకున్నాడా అంటే పోల్చసఖ్యం కాకపోయేది. మనిషి పొణకంత లావుగా ఉండేవాడు. అతడు పెదవులు కదిపితే ఉడుకుడుకు ఉర్దూ మాట్లాడేవాడో లేక బడబడ గుడ్లురిమేవాడో కూడా తెలిసేది కాదు. అతడు ఆనందించే సంగీతం చెవిలట్టు కీడ్చుకురాబడే మేకల అరుపు. అతనికి తెలిసిన చిత్రలేఖనం గొడ్లను కోసినప్పటి జంతు సంబంధమైన మాంసపు ముద్దల యొక్క విధ్వంసపు బల్లమీది నల్ల సమ్మార్జనం. కసాయి కత్తిపుచ్చుకుని అతడొకనాడు థక్ థుక్ ధడక్ థుడుక్ ఒకానొక కంచెమేకను తొడకు తొడ, కణతక్ కణత, తోకకు తోక, నాలిక్కి నాలిక తెగ నరుకుతూ ఉంటే జాలిబొమ్మ నిజంగా సొమ్మసిల్లి సోలిపోయింది. తొలుత రఖియా బీబీకి సాక్షాత్కారమైంది కరీంబక్ష్ పై ఆకారమేను. చకిత అయింది రఖియా. అసలు ఎప్పుడూ అనుకోలేదు. ఆపై తన భర్త ఓ మాట చనిపోయిన తర్వాత మళ్ళీ ఆ రూపంతో ఎప్పటి మనిషిలా కనిపిస్తాడని గొణుగుపోయింది. కౌన్ హే అని గద్గదించింది. తన కుడిచేయి అలా తెడ్డు తిప్పినట్టు చీకట్లో తిప్పి తన తళతళ చూపులు తానే నివారించుకుంది. ఆ చేష్టతో ఆమె కళ్ళు చెమ్మగిల్లినాయి. చెమ్మగిల్లిన రెండు కళ్ళు రెండు చేతులా ఒత్తుకున్నదై ఆమె మరో అడుగు ముందుకు వేసింది. ఆమెకప్పుడు దారిలో ఎవరున్నూ అడ్డమున్నట్టు స్పర్శకు గాని శ్వాసకు గాని తోచలేదు. మరి రెండు అడుగులు దూకుడుగా వేసింది. వేవేగను విభుని గోరీ చేరుకుని దాని ముందు సాగిలబడదామని. ఆ పరుగు నడకలో మెత్తటి చల్లని సుర్మా తన కందోయి నలుముకొన్నట్టయింది. ఇది నా ప్రియుని హృదయమర్మ ప్రసన్నత, ఇది నా ప్రియుని హృదయధర్మ ప్రసన్నత అని రఖియా పర్వసాయి త్రుళ్ళింత నికంత మనిషయింది. బురకాను ఏమరిల్లింది. సహజంగా రఖియా ఎత్తరి బిత్తరి తలోదరి. పై త్రుళ్ళింత నికంత మనిషయింది అంటే చీకటికేదో దరి దొరికింది అన్నమాట. ఆమె నల్లని కురులు ఇరుల కరళ్ళు తగిలి
ఇరుగు పొరుగుల కూగిపోయినాయి. అంధస్సు ఛాయామాతృకది కనుక, వేణీబంధం అతి మెత్తనిది కనుక జాగ్రత్తవస్థ ఎంతటిదైనా సవ్వడి కాలేదు. పైపెచ్చు అతి రహస్య ప్రశాంతమనిపించింది జగత్తుక విలోలత. రఖియా మరొక్క అడుగులో కరీంబక్ష్ సమాధికడ మోకరిల్లి ముందు కొరగి తన తలకట్టు చివళ్లతో ఆ కట్టడాన్నంతా ఆచ్ఛాదించి ఊరుకుంది. క్రమంగా ఓ పార్శ్వానకు తన శరీరం ఆంచుకొన్నదై తన చేదోయినలా సమాధి మీదకు పడవేచి సమాధి యొక్క వంపునే అరచేతులతో వెన్న రాచినట్టు రాస్తూ ఉంది. ఆ రాయడంలో ఆమె ఏమేమో సుఖానుభవం దుఃఖానుభవం కూడా తన్ను తా మరచి అనుభవింపసాగింది. ఆమెతో పాటు మనం కూడా కొంతసేపు మరచిపోదామా మనల్ని మనం, పాఠకులారా? స్త్రీ జాతికి సంబంధించిన శబ్దజాలంలో రెండే మగవాని మనుగడకు ఊతపదాలు. అందొకటి మాత, రెండు మనోహరి. నీవు పుట్టకముందు ప్రపంచంలో తల్లక్రిందులుగా యోచిస్తూ నీ రూపురేఖలు వెనక్కు తరతరాలుగా నెట్టుకుపోయి తుదకు తన కడుపు పంటగా కని మురిసిపోయింది మాత. నీవు మృతి నొందినప్పటికీ నీ యొక్క ఆత్మను అమృతప్రాయంగా తలపోసికొన్నదై కారాకురాలికల నడుమపడే ఎద్దడివానల సన్న చినుకుల యొక్క చిందురవళిలో నీ పిలుపు, ఇసుక తెన్నుల మీది గాలికూనల యొక్క తప్పటడుగులనే నీ రాక అరయుచున్నదై సమాధి పంటగా తెలిసి ముక్తిని చొరగొనేది నీ మనోహరి. జనన గర్భము ఒక వంక, మరణ గర్భము ఒక వంక, రెండూ అతి విచిత్రములు. ఆ రెండింటి లోపలను ఇమిడి జీవి ఎట్టెట్టి విచిత్రపుటూహలు కొనువాడో, ఎట్టెట్టి వింత ఆకారాలు దాల్చువాడో ఎవరికిన్నీ తెలియరాదు. ఏ రూపురేఖలెలాగు లోపల దాల్చినా ఒక్క నామంతోనే ఆ జీవిని మత ప్రబోధకులు పిలుస్తూ ఉన్నారు, ఆత్మ అని. శరీరధారికి ఆత్మ శరీరంలోనే ఉంటుంది, సీసాలో పొగపోసి బిరడా వేసినట్టే. కానీ అశరీరాలకు ఆకాశంలో మేఘంలా మారుతూ ఉంటుంది. ఎత్తైన కొండ మీద నిలబడితే మేఘం మన తలకు తగిలినట్లే ఒక్కొక్కప్పుడు దాటిపోయిన ఆత్మ మనకు సంఘటనం కావచ్చు. ఈ వేదాంతమేమిన్ని రఖియా బీబీకి తెలియదు. గోరి యొక్క గోడినే తన మగని దాడి గోళ్లతో మున్ను చిక్కువాపినట్లు గీయసాగింది. ఆ ప్రేమ అనూనము గదా. తెల్లని తన మగని సమాధి మీద నల్లని వన్నె చూచింది. నల్లని వన్నె ఉన్నంత మేర మేను మెత్తన పట్టుగా గ్రహించింది. ఇది సమాధి కాదు, బడే ఆద్మీ. ఆద్మీ కాదు, ఆత్మ. ఆత్మ కాదు, అల్లా అని బహు ప్రశంసించింది. ఆమె యొక్క ప్రశంస సత్యం సత్యం అన్న మాదిరిగా కడనే ఎత్తు పెరిగి రుద్రభూమికంతకు నీడ ఇస్తూ అమరియున్న గానుగ చెట్టు పూలు రాల్చింది. రఖియా ఇంకా సమాధిని గట్టిగా కౌగిలించుకుంది. తరించేననుకుంది. ఆమె యొక్క ఆ బిగి కౌగిటిలో ఏముందో ఆమెకే తెలిసింది కాదు. చింబోతు ఒకటి చలించి లేచి మే అంది, హ్రస్వస్వరమయ ప్రతిధ్వనిగా, అతి గంభీరంగా. రఖియా వెంటనే తెలివినొంది, చెదరివచ్చిన బక్రీవా పాపి అని ఆ చింబోతును విడిచిపుచ్చింది. ఆమె ఆ మేకపోతును వెడల నడిపింది. గొల్లబోయడు తన సన్నజీవాన్ని పట్టుకొని, ఎలా చెదిరిపోయినావు, రేతిరెల్లా ఎక్కడున్నావు అని నిజమైన ప్రేముడితో దాని గడ్డం దువ్వుతూ మందలోకి తోలుకుపోతూ ఉంటే, ఆ నోరులేని జంతువును కంటూ ఆ వితంతువు శాశ్వత నైరాస్యానికి బలి అయింది. ఇది గోరి మీది చింబోతు. ఇది ఈసారికి. వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.